బ్రిడ్జ్ నుంచి ఎంట్రన్స్ లేదు, అటు ఆపోజిట్లో ఉన్నది. ఏదో వర్క్ జరిగి నుండి క్లోజ్ చేసి చూసారా కొండ. మనకు వెహికల్స్ అసలు ఇప్పుడే పెట్రోల్ బంక్ కూడా దాటుకున్నాం. ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఉంది వర్క్ ఇది. ఇదేనండి, కింద నుంచి పోతే మనం ఎయిర్పేట్కి వెళ్తాము. అక్కడి నుంచి మనం వెంకటగిరి ఆ సైడ్ రూట్ వెళ్ళచ్చు. అక్కడే ఐఐటి, ఐజరు పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడి నుంచి కూడా మనకు ఒక ఫ్లైఓవర్ కూడా వెళ్తుంది. రియల్ ఎస్టేట్ మొత్తం వివత్సంగా జరుగుతుంది ఈ సైడ్. ఇంకా ఫ్యూచర్లో మంచిగా బాగా పెరుగుతుంది ఏరియా డెవలప్మెంట్ కూడా. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వస్తాయి. ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇంకా గవర్నమెంట్ చేంజ్ కాబట్టి డెవలప్మెంట్ కూడా స్పీడ్గా ఉంటుంది. ఇంకా అందుకే ఎవరైనా ల్యాండ్లు కొనుక్కోవాలంటే ఈ చుట్టుపక్కల త్వరగా కొనుక్కోండి. అయిపోవచ్చు. చూసారా బ్రిడ్జ్ ఏముంది, ఇటే బ్రిడ్జ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చు. బలం ఉందండి. లైట్లు అవి వర్క్ జరుగుతుంది ఆల్మోస్ట్ అంతా ఎండింగ్. చూసారా గుట్ట, అది ఏం కనిపిస్తుంది అసలు. బాబా రైడింగ్ చాలా బాగుంది అసలు. అందులో ఈవినింగ్ మీద మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా. స్కిప్ చేయొద్దు. ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఎంకరేజ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు మరిన్ని వస్తాయి. మీకు ఇన్ఫర్మేషన్ అవుతుంది, 10 మందికి తెలుస్తుంది మంచి విషయాల్లో. ఏమండి ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఊరు వస్తుంది. ఇది రోడ్ ఏడు కూడా కొంచెం వర్క్ ఉన్నది, సర్వీస్ జరుగుతుంది. చూసారా మళ్ళా బ్రిడ్జ్ వచ్చింది. బ్రిడ్జ్లు వస్తూనే ఉన్నాయబ్బా, పెద్ద పెద్ద బ్రిడ్జ్లు. ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, త్వరలో వచ్చారు. చూసారా అదే అక్కడ ఫ్లైఓవర్ ఐఐటి ఐజర్ ఉండేది. ఈ బ్రిడ్జ్ కాడి నుంచి పోతుందేమో. ఈ ఊరు అనుకుంటున్నా, బ్రిడ్జ్ పైన ఎక్కినామో తెలియదు, ఎయిర్పేట్ ఏమో. దిగేస్తున్నాం, బ్రిడ్జ్ దిగేస్తున్నాం. ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది ఇప్పుడు ఈ వర్క్. అందుకే రోడ్డు కూడా పాపం ఎలా అయిపోయింది పరిస్థితి. ఈ మధ్య వర్షాలు కూడా పడుతున్నాయి. ఏదో చెడిపోయినట్టున్నాయి వెహికల్స్. సైడ్ పెట్టినారు, లేకుంటే నిద్రపోవడానికి పక్కన పెట్టినారు. ఒకప్పుడు చాలా రష్ ఉండేది ఏరియా, అసలు పోయేదానికి కూడా చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది కదా అక్కడక్కడ రోడ్లు, అందుకే అందరూ స్పీడ్గా వెళ్తున్నారు. ఏదో ఒక రోడ్ మళ్ళీ వచ్చింది, సర్వీస్ రోడ్. ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది వర్క్ అండి. తెలిసి చాలా త్వరలో 2-3 నెలలు ఏమైనా అయిపోతుందేమో, కంప్లీట్ రిమైనింగ్ అందుబాటులోకి వస్తుందేమో. ఇది ఫ్యూచర్లో ఇక్కడ చెక్ పోస్ట్ రాబోతుంది కాళహస్తికి ముందర. ఏదో ఐరన్ మాదిరి కనిపిస్తుంది, చూద్దాం దగ్గరికి వెళ్ళి. ట్రాక్టర్ పోతుంది, భలే ఉంది. అది వాకింగ్ ట్రెక్ ఏమో. వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది బా. ఏముందో అసలు. ఓకే, స్పీడ్ బ్రేకర్లు స్లో. ఓకే, దాటుకుంటున్నాం మనం ఇప్పుడే. ఇక్కడి నుంచి అక్కడ నడుచుకుంటూ వెళ్ళొచ్చు, అక్కడ దిగచ్చు. చెక్ పోస్ట్ ఇది కొంచెం దాటుకుంటే మనకి కాళహస్తి వస్తుంది. నైట్ పట్టుకోతే అంత దూరం పోదాలి ఈరోజు కాళహస్తి వరకు. ఎందుకంటే చూద్దాము ఎలా ఉందో కాళహస్తి వరకు. ఈడు కూడా కొంచెం వర్క్ జరుగుతుంది, ఇది డివైడర్ వర్క్ ఏదో. ఇంక కాళహస్తికి దగ్గరలో ఉన్నాం. చూసారా కరెక్ట్గా 20 minutes తిరుపతి నుంచి వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్డు కంప్లీట్గా పోతే 50 minutes కాళహస్తి. చాలా బాగుంటుంది, తెలియని వాళ్ళకి తెలియజేయండి. ఆటో కూడా వెళ్తాం మేము. చాలా బాగుంది రోడ్డు అసలు. కొంచెం సెల్ఫీ కోసం ఆగి. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. రైట్ సైడ్ పెట్రోల్ బంక్ వస్తుంది. ఏదో దారి ఏదే బ్రిడ్జ్ వస్తుంది. ఏముంది కదా అసలు రోడ్డు భలే బాగుంది అసలు. మేఘా వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ రోడ్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది. ఆల్మోస్ట్ కంప్లీట్గా వస్తుంది.
ఇంకా మనకు కడప రేణిగుంట రోడ్డు కంప్లీట్ అవుతే చాలా బాగుంటుంది అసలు. సో ఇక్కడ కూడా వర్క్ ఆర్డర్ జరుగుతుంది. ఏదో ఊరు ఇక్కడ కాళహస్తి దగ్గరలో ఉన్నాం మనము. ఏదో వర్క్ జరుగుతుంది, వెహికల్స్ అన్నీ అక్కడ పెట్టినట్టు లారీలు అన్నీ పెద్ద పెద్ద. భలే ఉందండి రోడ్డు, ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఉన్నది. కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువ, ప్రశాంతంగా ఇలా నాయుడుపేట నుంచి తిరుపతికి, నెల్లూరు నుంచి వచ్చేవాళ్ళు, అటు చెన్నై నుంచి కూడా నెల్లూరు దారి ఉంది అటు వచ్చేవాళ్ళు, వాళ్ళు చాలా ఈజీగా రావచ్చు ఎటువంటి ట్రాఫిక్ లేకుండా తిరుపతికి. సెల్ఫీ తీసుకున్నాను. ఆల్మోస్ట్ వచ్చేసాం మనం కాళహస్తికి. ఈ 2 నిమిషాలు రావచ్చు తిరుపతి టు కాళహస్తి. ఓకే, ఇది కంప్లీట్ అయిపోతుంది రోడ్డు. చాలా బాగుంది అసలు రోడ్డు, ఆల్మోస్ట్ అయిపోయింది. అక్కడక్కడ ప్యాచ్ వర్కులు, అక్కడక్కడ కొంచెం వర్కులు ఉన్నాయి. ఈ స్ట్రైట్ వెళ్తే మనకు బోర్డు ఏదో కనిపిస్తుంది నాయుడుపేట. ఇక్కడ నుంచి కిందికి తీసుకెళ్తే మనకు కాళహస్తికి వెళ్ళచ్చు. ఈ బ్రిడ్జ్ ఏమనుకుంటున్నా, అది బ్రిడ్జ్ కరెక్ట్ ఇదండి. ఇక్కడ స్ట్రైట్ వెళ్తే కాళహస్తి గుడి వస్తుంది మనకు టెంపుల్. ఇంకా మనం ఇక్కడ నుంచి టర్న్ అవుతున్నాం రైట్ సైడ్కి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఎందుకంటే మళ్ళీ నాయుడుపేటకి వెళ్ళాలని చాలా లాంగ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకోసారి చూపిస్తాను ఎలా ఉంది ఏం కదా. మనం రిటర్న్ అవుతున్నాం ఇప్పుడు. పొద్దుపోయింది. సో మీరు ఈ వీడియో ఎక్కువ మంది షేర్ చేసి లైక్ చేస్తే మీకు వీడియో రేణిగుంట సూర్యుడు ఆడ కనిపిస్తున్నాడు. అసలు ఎంత బాగుంది, పెద్దగా ఉంది. కెమెరాలో అయితే చిన్నగా కనిపిస్తుంది. ఎంత బాగున్నాడంటే సూర్య ఈ ఫ్లైఓవర్ పోతుంటే వాతావరణం బాబా నేచర్. మీకోసం చిన్న ట్రై చేశాను. ఏ విధంగా ట్రై చేద్దాం కొన్ని రిహార్సల్ చేశా బ్రిడ్జ్ మీద కొంచెం చాలా బాగుంటాయి. ఓకేనా, ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నా. బాయ్ బాయ్. చాలా బాగుంది హైవే, ఇది త్వరలో అందుబాటుకు వస్తుందని. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. నేచర్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.